హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ జరిగింది. యూనివర్సిటీలోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లు మాయమయ్యాయి. క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించారు గుర్తు తెలియని వ్యక్తులు. ల్యాప్టాప్లను కారులో తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో భారీ చోరీ జరిగింది. యూనివర్సిటీలో సిఆర్ రావు ఇన్స్టిట్యూట్లో 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లు మాయమయ్యాయి. క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించారు గుర్తు తెలియని వ్యక్తులు. ల్యాప్టాప్లను కారులో తరలించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపిక, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భారీ చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ లో ల్యాప్టాప్లు మాయమైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ లో భారీ చోరీ ఘటన కలకలం రేపినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో ప్లాన్ ప్రకారమే దుండగులు ఇన్స్టిట్యూట్ లోకి చొరబడ్డారంటూ కూడా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే క్లాస్ రూమ్ కిటికీలకు ఉన్న గ్రిల్స్ ను తొలగించి లోపలికి ప్రవేశించినట్టుగా కూడా అయితే అక్కడ సమాచారం వస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు లక్ష్యంగా చేసుకుని ఈ ఘటనలో 25 లక్షల విలువైనటువంటి సుమారు 50 ల్యాప్టాప్లు మాయమైనట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే చోరీ అనంతరం ల్యాప్టాప్లను కారులో తరలించినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే దుండగులు పూర్తిగా ముందస్తు ప్రణాళికతోనే ఈ యొక్క చోరీకి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన యూనివర్సిటీ సెక్యూరిటీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కూడా చేపడుతున్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భద్రత పైన కూడా ప్రశ్నలు తలెత్తడంతో ఈ చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఇప్పటికే గుర్తించాము. వారిని పట్టుకోవడానికి స్పెషల్ మొత్తంగా కూడా టీం ను కూడా రంగంలోకి దించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.